తీసుకున్నట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరికి మైక్ ఇస్తే తిట్టుకోకుండా? ప్రమోషన్ మొత్తం ముగించుకొని ఫస్ట్ ఇంకా టికెట్స్ ఆడియన్కి ఓపెన్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ టికెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అంటే మేము తీసుకెళ్ళి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఇచ్చాము. అండ్ అసలు సార్ మా మూవీని మీరు ఎంకరేజ్ చేయాలి, లేదా మా మూవీకి మీ హెల్ప్ కావాలి అన్న వెంటనే ఒక చిన్న హెసిటేషన్ కూడా చూడలేదండి. నాకు తెలిసి ద మినిట్ ప్రదీప్ గారు అడిగిన వెంటనే చేసేద్దాం ఏముంది అందులో అని అన్నారు. అండ్ ఫర్ దాట్ సార్ బిగ్ సెల్యూట్ సార్. అంటే వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఫిలిం మేక్, ఎలాంటి ఫిలిం అనేది చేయొచ్చు, చిన్న ఫిలిమా పెద్ద ఫిలిమా ఇవన్నీ కాకుండా ఒక ఫిలిం కోసం మీరు లిటరలీ హీ స్టూడ్ బిహైండ్ అస్. అండ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డెఫినెట్లీ మీరు ఇచ్చినందుకు వీఆర్ ఆల్వేస్ వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఎందుకు అంత స్పెషల్ అంటే నాకు ఈ ఫిలిం, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద జర్నీ విత్ ద టీమ్. ఇంత మంచి టీంతో నేను వర్క్ చేయడం ఫస్ట్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నితిన్, భరత్ అండ్ ప్రదీప్ గారికి చాలా థ్యాంక్ యూ. బికాజ్ ఇది నా ఫస్ట్ డెబ్యూ యాజ్ అ లీడ్ అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ప్లే చేయడం ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ నాకు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. హ్యాపీగా సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా నవ్వుకోండి. సో అందరూ మా ఫిలింని తప్పకుండా సపోర్ట్ చేసి థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. అండ్ మా టీమ్, రదాన్ గారు, థ్యాంక్ యూ ఫర్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్ సార్. చాలా బాగుంది మ్యూజిక్. అండ్ బాలరెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ మీ ఆల్ ది బేసిక్స్, చాలా సపోర్టివ్గా. సుభాష్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సపోర్టివ్, మంచి ఫుడ్ పెట్టి నన్ను చాలా లావ్ చేశారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ, సచ్ అ బ్యూటిఫుల్ వర్క్. సందీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అంత మంచి క్యారెక్టర్ రాసినందుకు. ఫైనల్లీ మా సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నప్పుడు మొట్టమొదటి అడుగు మేము వేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి వల్ల. ఆయన చేయబట్టుకుని రండి ఇలా నడవండి, ఏం కాదు ఇటు వెళ్ళండి అని మాకు దారి చూపించారు. సార్, మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్నిసార్లు మీకు థ్యాంక్స్ చెప్పినా మీరు నవ్వేసి మా భుజం మీద ఓడి కొట్టి వెళ్ళిపోతారు. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అవర్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. మా యావత్ టీం తరఫు నుంచి మీరు అంత స్వీట్ గెస్చర్, ఇలాంటి ఒక సినిమాని, ఒక పాటను లాంచ్, సాధారణంగా ఆయన ఎక్కువగా లాంచ్ చేయరు బట్ మా సినిమాని అడగగానే ఎంతో ప్రేమతో ఆయన సాంగ్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్కడి నుంచి మా జర్నీ చాలా చాలా బాగా జరిగింది. మేము సెలెక్ట్ చేసుకునే ఏ ప్రమోషనల్ కంటెంట్ అయినా సరే ప్రేక్షకుల ముందుకి ఎంటర్టైనింగ్గా ఇవ్వాలి. మా సినిమా ఎలా ఉంటుందో మా ప్రమోషనల్ కంటెంట్ కూడా అలాగే ఉండాలని మేము ఎప్పుడు కష్టపడ్డాం. అంతే ఎంటర్టైనింగ్గా ప్రేక్షకుల ముందుకు పెట్టామని కోరుకుంటున్నాం. దాని ద్వారా ఇంట్రెస్ట్ పెరిగిందని అనుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ మొట్టమొదటి టికెట్ అండ్ ప్రమోషన్స్కి ది ఎండ్. ఇంకా సినిమాకి వెళ్ళబోతున్నాం. మరికొద్ది గంటల్లో థియేటర్స్లో మా సినిమా రాబోతోంది. సో మొట్టమొదటి టికెట్ ఎవరికి అందిద్దాం అనుకున్నప్పుడు మా పెద్ది, మా డియరెస్ట్ అన్న రామ్ చరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఈ సినిమా గురించి తెలుసుకోవడం. నేను చెప్పినప్పుడు ఎంతో సరదాగా ఆయన ఈ సినిమా విషయాలన్నీ తెలుసుకున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ట్రైలర్ చూశారు. నేను ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నారో తెలుసు. అండ్ పెద్ద షూటింగ్లో ఉన్నారు. అది లేట్ అయినా కూడా షూటింగ్ తర్వాత ఆయన ఫోన్ చేసి ఇంటికి రా ప్రదీప్, మనం ఇంట్లో ఒకసారి మాట్లాడదాం ఈ సినిమా గురించి అని ఇంటికి పిలిపించి ఆ సినిమా గురించి మొత్తం తెలుసుకుని మేము ఇలా ప్రమోషనల్ కాంటెంట్ అనుకుంటున్నాం అంటే ఆయన కూడా మా గ్యాంగ్లో కలిసిపోయి సార్ ఇలా అందాం, అలా చేద్దాం అని ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఐ థింక్ దిస్ ద స్వీటెస్ట్ గెస్చర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.